ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నా పేరు విజయ్. ఏంట్రా పరిచయం అనుకున్నా నాకు చెప్తావా ఏమైంది డల్గా అమ్మాయి డైలాగ్ చెప్పేసాను లాగి పెట్టి అమ్మాయి చెప్తావా ఎప్పుడో ఫస్ట్ రోజే ఐ లవ్ యూ చెప్పేసి ఫస్ట్ రోజే ఎలా చెప్పింది చెంపదకపోతే కూడా ముద్దు కానీ పెట్టుకుంటుందంటే పద్ధతి ఉండాలి. ఏదో టెక్నిక్ ఉంది మా ఏదో టెక్నిక్ ఉంది. లేకపోతే బేకార్గా ఉంటే ఉసేన్ గాడికి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ రాణాలా ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లీడర్లో రాణాలా ఉంటే నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి? ఆ టెక్నిక్ ఏదో కనుక్కోవాలి. ఆ టెక్నిక్ ఏదో కనుక్కోవాలి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, సంథింగ్ దాంట్లో మేల్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ డిఫరెన్సెస్ అట్టుపండు వచ్చినట్టు వచ్చి చెప్పాడు. దాన్ని చూసి నేను ఒక ఈక్వేషన్ తయారు చేశాను. అంటే ఏంటి మావా? అది ఒక ఎబ్రివేషన్ రా. K1 గివ్ అంటే ఇవ్వటం. This is day 2 and indirect and this is day 3 రొమాంటికల్ day and this is day 4 అంటే 4 రోజుల్లో ఏ అమ్మాయినైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు. ఐ లవ్ యూ చెప్పొచ్చు. and this is the last one is ఎస్ అంటే ఏంటో తెలుసా? ఫ్యాక్ట్. అది ఆప్షనల్ మామా. optional పెట్టుకోవండి. ఓ పని చేయండి. మన కాలేజీలో కల్లా కంచు లాంటి ఫిగర్ నాకు దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని పడగొట్టి నేను ప్రూవ్ చేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఫిగర్ కంచు లాంటి ఫిగర్ ఎవరున్నారు మన కాలేజ్లో? ఇంకెవరో ఎందుకు మావా? నిన్ను చంపమే కొట్టింది కదా ప్రియా. మన కాలేజీలో ఇంకా దానికన్నా కొంచెం ఎవరున్నారు? దాన్నే టార్గెట్గా పెట్టింది. ప్రియానా? మా దాంతో దానికి అసలే హెడ్ స్ట్రాంగ్ చాలా ఎక్కువ దాన్ని. నాకు ఒక ఐడియా వచ్చింది మావా. నువ్వు ఈక్వేషన్ వాడి నువ్వు ఈక్వేషన్ వాడి 5 రోజుల్లో అమ్మాయిని పడగొట్టు. 5 రోజుల్లో ఒక అమ్మాయిని పడదు. ఈ ప్రాసెస్ అంతా మేము ఒక డాక్యుమెంటరీ లాగా వీడియో తీస్తాం. ఈ ప్రాసెస్ అంతా మేము డాక్యుమెంట్ లో ఒక వీడియో తీస్తాం. ఇది సూపర్ ఉందమ్మా. కానీ ఎలా వచ్చిందనుకో దేనికైనా అయితే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎదురా వస్తుందన్నో ఇది ఈరోజు ఈ రోజు ఏంటి మామా? డే 1 అంటే గర్ల్స్ తో జీ అన్నమాట. జీ అంటే గివ్. ఇవ్వండి ఏంటి మామా? ఇవ్వండి ఏం లేదా, ఇవ్వటమే. అది చెప్పే ఎవరు అంతా వినడం. నువ్వు కొట్టాలి. అంటే ఎక్స్ట్రా ఏం మాట్లాడు. అంటే ఎక్స్ట్రా ఏం మాట్లాడుతుంది. అంటే సింపులే అయితే అది గనక అయిపోయిందంటే ఆల్మోస్ట్ 30% అయిపోయినట్టు. ఏమైందిరా? మీకు రావాలి కదా యా మీరు ప్రియా కదా? యా చెప్పండి. అందుకోసం కలుస్తాను. ఓకే చెప్పండి. ఓకే గుడ్. మేము చాలాసార్లు చూసాను స్క్రీనింగ్ దగ్గర, షార్ట్ ఫిల్మ్స్ లో. మీరు యాక్టింగ్ స్టూడెంట్ కదా? నేను మిమ్మల్ని చాలాసార్లు చూసాను. నేను ఎంత ఫేమస్. నేను ఇంత ఫేమస్. అంత అందమైన అమ్మాయిలు కూడా. ఇంత అందమైన అమ్మాయిలు కూడా నన్ను గుర్తుపడతారా? డోంట్ బి మీరేంటి అంత చెప్తారేంటి? నేను కాజల్ ఫ్యాన్. నేను కాజల్ ఫ్యాన్ అండి. కాజల్ వెళ్ళిపోయింది కదా. కాజల్ వెళ్ళిపోయింది కదా. ఇప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ప్లేస్ లో మిమ్మల్ని చూసుకుంటున్నాను. అంటే నేను కొంచెం చెప్పేగా నన్ను కాచోట పోతున్నారా? కాదు మీరు యాక్టింగ్ కాదండి, మీరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సేమ్ కాజల్ లాగా. నేను షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసాను తెలుసా మీకు? థ్యాంక్స్ లాట్. మీరు డైరెక్ట్ చేస్తుంటారు కదా? నా గురించి ఎందుకులేండి. నా గురించి ఎందుకులేండి, మీరు యాక్టింగ్ ఫ్యామిలీ అయి ఉంటారు ఖచ్చితంగా. మీరు కంపల్సరీ యాక్టింగ్ ఫ్యామిలీ అయి ఉంటారు. కరీనా కపూర్ గారు. ఏం కాదండి, మా నాన్న రైల్వే ఎంప్లాయ్. నన్ను కూడా లేడీస్ కోటాలో రైల్వే ఎంప్లాయ్ చేయాలి. ఇంట్రెస్టింగ్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు కూడా మీరు ఇంత బాగా
ఎంత బాగా యాక్ట్ చేస్తారట. హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రాబ్లమ్స్ ఉన్నానా? నా ప్రాబ్లమ్స్ అన్ని 3 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ అయ్యింది. నేను పింక్ ఫ్రాక్స్ వేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న బ్లూ ఫ్రాక్ ఇచ్చారు. అప్పటి నుంచి అన్ని కష్టం ఉంటాయండి. చెప్పండి. ఇప్పుడు నా వయసు 27. నేను 17 ఏళ్ళు అయింది కష్టపడ్డాను. మీకు అర్థం కదండి. స్టోరీ అంతా చెప్పింది బాధపడ్డాను. లేదండి చాలా బాగా చాలా విత్ ప్లెజర్. ఓ మీతో మాటలో పడి మర్చిపోయాను. అమ్మ వెయిట్ చేస్తుంది. తెలుసు కదా వెళ్ళాలండి. అంత గంట సేపు వెయిట్ చేసినాము. వస్తానంటే అట్లే పడిపోతాం. దాని జీవితం మొత్తం 2 గంటల్లో చెప్పేసి అది చిన్నప్పుడు ఎప్పుడో కొనుక్కున్న బొమ్మల దగ్గర నుంచి మనం కొనుక్కుని బండి అన్నీ ఎలా వచ్చినాయి ఎలా పోయి చాలా కష్టపడ్డా. టార్చర్ నా బుర్ర మొత్తం హీట్ ఎక్కిపోయి ఏం చేయాలి తెలియక ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి పోయి నీ చెప్తే నువ్వేం చేస్తావు? అమ్మాయిలు అంతేరా, దే జస్ట్ రిలాక్స్ టాక్. దాని ప్రాబ్లం కింద సాల్వ్ చేస్తామమ్మా. కావాల్సింది సొల్యూషన్ కాదురా, జస్ట్ సింపతి. మనం వినేసి ఊకొట్టి ఊరుకోవాలి. ఈరోజు ఏంటి మామ డేటు? డేటు అంటే GI అంటే ఇండైరెక్ట్లీ. చిన్న చిన్న హింట్లు ఇవ్వాలి. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? ఏంటి ఎలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడు స్లీపింగ్ బిల్ చేసుకున్నాను చెప్పట్లేదు. అందంగా ఉంది. నిజంగా అంత అందంగా ఉన్నా. నిజంగా అంత అందంగా నీ బాయ్ ఫ్రెండ్ ఎవడో కానీ చాలా చూసుకోండి. డోంట్ బి సిలీ. నాకు బాయ్ ఫ్రెండ్ తెలుసా? నేనేనండి ఫస్ట్. ఏం లేదు, ఈ కాలేజ్ వాళ్ళందరూ దుర్దృష్టవంతులని అంటున్నాను. నువ్వేమన్నావు నేను విన్నానులే. అలాంటి ఆశలు పెట్టుకోక ఇప్పుడే. ఊరికి అన్నాను. స్మార్ట్. అది నాకు తెలుసులే. నాకు నిద్ర పట్టలేదు ఈ మధ్య. నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏం అర్థం కాదు. ఎందుకు? ఏమేమో కళ్ళు. చేయాలా? డ్రీమ్ గర్ల్. డ్రీమ్ గర్ల్ గురించి ఎలాంటిదండి నీ డ్రీమ్? కర్లీ హెయిర్, పెద్ద కళ్ళు, వయ్యారి నడక. నాకు చూపించవా? నాకు చూపించవా నీ డ్రీమ్ గర్ల్ ని? మీ ఇంట్లో అద్దం లేదా? మీ ఇంట్లో అద్దం లేవా? ఏంటి మేకప్ బాలేదా? ఒకసారి అద్దంలో చూసుకోరా. అద్దంలో చూసుకో. ఏంటి టూ మచ్ చేస్తున్నావు? ఏంటి టూ మచ్ చేస్తున్నా? ఊరుకుంటున్నానా? అదేంటి నీకులా ఇంకెవరు ఉండకూడదా ఏంటి? ఓ నాలా ఉంటుందా? నేను కాదా? అంతే 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 అంతే. మేకప్ తో అమ్మ వెయిట్ చేస్తున్నా. వెళ్ళాను. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త. చూడబోయా, చూడు 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 చూడు. దూరంగా కొన్ని రోజులు ఎక్కడికైనా నేను నా డ్రీమ్ గర్ల్స్, ఈ ప్రాబ్లమ్స్, ఈ కాలేజీ, అమ్మ, తమ్ముడు, హోంవర్క్ అన్నీ వదిలేసి శాంతంగా ఒకరి కళ్ళలో ఒకరు కూర్చుని ఒకే స్టార్ట్ కొబ్బరి కన్నం తాగుతాం. ఒక సంవత్సరం అలా రిలాక్స్ అవ్వాలి. ఇవాళ టాపిక్ ఏంటి మావా? RGIRLS అంటే థర్డ్ డే కాబట్టి రొమాంటిక్. ఆర్ అంటే రొమాంటిక్. రొమాంటిక్ అయితే నేను తీస్తాను. రొమాంటిక్ అయితే నేను తీస్తాను. మరి ఫుడ్, డ్రెస్, డ్రీమ్ బ్రేక్ చేయకు. అప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ సముద్రం ఒడ్డున బీచ్ లో శాంతంగా ముందు నేను పరిగెట్టున్నా. నా వెనకాల నా డ్రీమ్ గర్ల్ పరిగెట్టలేక నా చెయ్యి గట్టిగా పడుతుంది. మావా ఈ బిల్లు కూడా అయిపోతున్నట్టున్నాయి మావా. ఏదైతే ఏంటి, మనకి అది కూడా లేదు కదా. టైం వస్తుందిరా. టైం వచ్చినప్పుడు చూద్దాం. సారీ నా డ్రీమ్ గర్ల్ అనుకున్నా. ఇంకా నయ్యం డ్రీమ్ గర్ల్ అనుకుని కొట్టు. పరిగెట్టు. ఫ్యాన్
ఏం మామా ఏమైంది మామా మన డాక్యుమెంటరీ 5 दिन लड़की ఆల్మోస్ట్ అయిపోయింది మామ. ఏంటి అప్పుడే అయిపోయిందా? నేను 3 days కదా అయింది. ఫస్ట్ డే జీ అయిపోయింది. డే 2 ఇండైరెక్ట్లీ చెప్పేసాడు. డే 3 రొమాంటిక్లీ అయిపోయింది. ఇక్కడ అడుగు ఏంటి రొమాంటిక్ లో కూడా చెప్పేసిందా? రొమాన్స్ కూడా అయిపోయిందా? అయిపోయింది మావా. మిగిలింది లవ్ ఒకటి. ఏందిరా? చెప్పాల్సిందల్లా ఐ లవ్ యూ ఒకటే. అది మనోడు రేపు చెప్పేస్తాను. చెప్పాడంటే ఇంక మన డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యిందంటే ఏంది మామ ఇది? ఇప్పటి వరకు తీసినవి మన డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యిందంటే ఏమన్నా వచ్చిందా మామ వీడియో? ఇది కనుక రిలీజ్ అయిందంటే మామ మనలాంటి భగ్న ప్రేమికులందరికీ పెద్ద రిఫరెన్స్ నాకు. కొడుతున్నాము. ఓన్లే మామ ఈ దెబ్బతో మూసుకుంటది. ఇంతకు ఏడి మామ మన హీరో? అదా రేపు ఐ లవ్ యూ చెప్పాలి కదా. అమ్మాయిలకి మామూలుగా చెప్తే ఎక్కదని భారీ డైలాగులు రాయించుకోవడానికి సినిమా రైటర్. ఎవరో సినిమా రైటర్ని కళ్ళడానికి వెళ్ళాడు. హాయ్. ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యం. జీవితంలో ఒక ఇంపార్టెంట్ అందుకన్నా ఇంపార్టెంట్. అందుకంటే ఇంపార్టెంట్. నేను గత 3 రోజుల నుంచి చాలా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నా జీవితంలో ఒక ఏంజిల్ వచ్చింది. నా జీవితంలోకి ఒక ఏంజిల్. నా జీవితం అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవితం అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలంటే నేను నీకు 3 మాటలు చెప్పాలి. అలా ఉండాలంటే మీకు మూడు మాటలు చెప్పాలి. ఆ 3 మాటలు ఎందరికో చెప్పిన మాటలే. ఆ 3 మాటలు ఎంతమందితో చెప్పిన మాటలు. కానీ నాకు మాత్రం అవి చాలా స్పెషల్. నాకు మాత్రం చాలా చాలా జీవితంలో ఆ 3 మాటలు నేను నీకు చెప్పానంటే మన జీవితాంతం నా జీవితాంతం చాలా హ్యాపీగా ఉంటుంది. మన ఇద్దరం కూడా. అందరితో చెప్పరా బాబు. సీరియస్. ఐ లవ్ యూ ప్రియా. థ్యాంక్స్ రా బక్రా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ బక్రా. వీళ్ళు కూడా డాక్యుమెంటరీ. ఇది కూడా డాక్యుమెంటరీయా? ఆందోళనగా ఉన్నారు. అవమానం. నీకెలా తెలిసి ఇవన్నీ? నీకెలా తెలిసి ఇవన్నీ? మేము బుక్స్ చదవట్లేదేంటి? ఈ బుక్ మీకు చదివారా? మరి ఈక్వేషన్ అది? మరి ఈక్వేషన్ అది అది కూడా ఉందిగా. బాయ్స్ 4 days ప్లాన్. బి అంటే బక్రా. అప్సెట్ అవ్వాలి. అవమానం పడాలి. ఫస్ట్ డే బక్రా అని కనుక్కున్నాను. వచ్చిననే మాట్లాడడం గుర్తుందా? సెకండ్ డే ఓన్లీ 1 నువ్వు ఒక్కడివే ఉన్నావని, నీవు తప్ప ఇంకెవ్వరు లేరని చెప్పాను. థర్డ్ డే యంగర్, నేను నీకంటే యంగ్ గా ఉన్నానని, ప్రేమకి పెళ్లికి రొమాన్స్ కి. 3 days బక్రా. అవమానం. ఆలోచించు. కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ లో కామన్ లెటర్ ఎస్. కామన్ లెటర్ ఎస్ తెలుసుగా. ఎస్ అంటే తెలుసుగా. అంటే సెక్స్. ఏంటి మామ చంపదెబ్బ కొట్టేసింది? ఎవరికైనా అంతే మామ. ఫస్ట్ రోజు కొట్టింది, 4వ రోజు కొడితే కొట్టింది కానీ షూట్ చేయి మన డాక్యుమెంటరీ పంట వస్తుంది. నన్ను కొడతావా? మా ఈక్వేషన్ లో ఎస్ అంటే స్లాప్ అన్నారు.